వెల్కమ్ టు సివియన్ ఫార్మ్స్. సేల్స్ పర్పస్ అండి, ఎగ్స్ బ్రీడింగ్ పర్పస్ ఎగ్స్ అందుబాటులో ఉన్నాయండి. ఎవరైనా కోడి పిల్లలు మొట్ట చేయించుకునే ఉద్దేశం ఉంటే, అడుగు పెట్టలుంటే మన గుడ్స్ ఎగ్స్ సెండ్ చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఉంటే కింద టెలిగ్రామ్ లింక్ పెడతాను. దాంట్లో మీరు నన్ను కాంటాక్ట్ అవుతే దానికి సంబంధించిన ప్రైస్ అది చెప్తూ ఉంటాను. ఈ కోడిపుంజి వచ్చేసి డ్యాగ్ అండి, రెడ్. దీని హైట్ వచ్చేసి 19 ఇంచెస్. పెట్ట కూడా దీనికి సంబంధించి తెల్ల కూడా మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు, మీడియం సైజ్ అండి. ఎవరికైనా కావాల్సిన ఉద్దేశం ఉంటే కింద మనకు లింక్ చేయండి. ఏంటంటే ఇప్పుడు వేరే పుంజులు పెద్ద పుంజులు అడేసి చిన్న పుంజులను ఎగ్స్ పంపేసి చేస్తూ ఉంటారు. అలా మనం చేయడం జరగదు. ఏంటంటే మనం అంత నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ సైజ్ ఇస్తున్నామో ఆ సైజ్ సంబంధించి చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనం పంపించే ఎగ్స్ కూడా మరీ హైట్ ఉండదు, అలాగే షార్ట్ ఉండదు, నార్మల్ సైజ్ అండి. 19 ఇంచెస్, 18, 19, 20 మధ్యలో ఉంటుందండి హైట్ వచ్చేసి. అంతేగాని మనం పెద్ద పుంజిన మీకు చూపించి యూట్యూబ్లోని మన మామూలు పొట్టుకోళ్ళు బాగా హైట్ తక్కువ కోళ్ళు ఎగ్స్ పంపడం జరగదు. ఏంటంటే కొంతమంది అలా చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు పెద్ద షోలో ఏమో పెద్ద చూస్తారు యూట్యూబ్లోని, పంపించేమో చిన్నవి పంపుతూ ఉంటారు. అలా మనం ఏ పుంజి ఉంచామో ఏ పెద్ద ఉంచామో దానికి సంబంధించి ఎక్స్ట్రా పంపుతాం. అదే సైజు వస్తుంది. సైజు కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే తక్కువ ఉంటుందని అవసరం లేదు. పుంజి వచ్చేసి మంచి స్కిల్ ఉన్న పుంజి ఇది. మీ మధ్యన కొంత హెల్త్ ఇష్యూస్ కూడా జరిగాయి. మళ్ళీ దాన్ని రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేయడం కూడా సాధారణంగా బతకం కాబట్టి ఇది హైజీనిక్ ఇతో పెంచడం వల్ల ఇది బతికి మనకు ఉపయోగపడింది. దీన్ని ఎగ్స్ ఉన్నాయండి. కావాలితే మీరు టెలిగ్రామ్ లింక్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు అలా ఎగ్స్ పంపడం జరుగుతుంది. హై క్వాలిటీ అంటే ఇది పుంజులు కూడా మంచి స్కిల్ అయిన పుంజులు పుడతా ఉంటాయి, పెట్టలు పుడతా ఉంటాయి. ఎక్కువ ఎగ్స్ కూడా పంపడానికి అవ్వదు. బాక్స్ కూడా చిన్న బాక్సే ఉంటాయి కాబట్టి 10 ఎగ్స్ లోపు ఉంటాయి. మొట్టు కూడా మనకు 10 పడుతూ ఉంటుంది, 10 కంటే ఎక్కువ ఉన్న చేయదు. అది కాకపోతే ఎగ్స్ కూడా ఏంటిది ఎండాకాలం కొన్ని డ్యామేజ్లు జరుగుతూ ఉంటాయి. ఎండకి ఎగ్స్ బేగా పొడవుతూ ఉంటాయి. మనకు బాగా ప్రొడక్షన్ ఉత్పత్తి అయ్యే కాలం వింటర్ సీజన్ అండి, చలికాలం. దాని తర్వాత కొంత వర్షాకాలం బెటర్. ఈ ఎండాకాలంలో పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానీ చేసిన పిల్ల ప్రతిదీ బతుకుతుందండి, బతుకుతుంది. తెగుళ్ళు కూడా కాస్తుంది. ఏంటంటే ఈ సమ్మర్ అలాంటిదే. సమ్మర్ సీజన్లో మనం 10 గుడ్లు ఆడితే అద్దె 5 చేసిన 5 పిల్లలు మనం గెద్దల్ని కాకిలకి పెట్టిపోకుండా జాగ్రత్త కాపాడుకుంటే 4 పిల్లలు 5 పిల్లలు చేసినవి బతుకుతాయి. తెగుళ్ళు కూడా అంత బేగా రావేటి జోలికి. మనం చిన్నప్పటి నుంచి గంటలు కొంత సైజు వచ్చాక ధాన్యం పడేయాలండి. ధాన్యం పడితే బాగుంటుంది. ఇది వచ్చేసి మంచి స్కిల్ ఉన్న కోడలండి. మనం ఏది పడితే అది పెట్టేయకుండా మనం జాగ్రత్తగా చూసుకుని ఎగ్స్ కూడా కొరియర్గా పంపుతాం కాబట్టి కొరియర్లో డ్యామేజ్ జరగకుండా మీరు కదా కొరియర్లో డ్యామేజ్ కొన్ని జరగకుండానే చూస్తూ ఉంటాం మేము కూడా. దానికి అందుబాటులో వచ్చేసి మీరు అడ్రస్ పెడితే దాని త్వరగా ఏ అడ్రస్ పంపాలో మేము పంపుతాం. రేట్ అయ్యి చెప్తాను. ఆ మనం టెలిగ్రామ్ లింక్ కింద పెడుతున్నా, టెలిగ్రామ్ లింక్ చూసి మనం కాంటాక్ట్ అవ్వండి. ముందు ఎటువంటి మోసం ఉండదు. ముందు మనం నెంబర్ పెడతాను, నెంబర్ ఫోన్పే చేస్తే తర్వాత మనం కొరియర్ చేయడం జరుగుతుంది. కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతాయండి. దాన్ని చూసుకుని మీరు మరి పెట్ట కూడా అందుబాటులో ఉండాలంటే మళ్ళీ ఎగ్స్ పంపిన తర్వాత కొంత లేట్ అవుద్దంటే గుడ్లు పొడవే అవకాశాలు ఉంటాయి. ఏంటంటే ఎండాకాలం కాబట్టి, సమ్మర్ కాబట్టి. అందుకని మీరు త్వరగా ముందు పెట్టని చూసుకుని తర్వాత ఆర్డర్ పెడితే మనం పంపడం జరుగుతుందండి. ఎగ్స్ కూడా మనం కొరియర్లో పంపడం జరుగుతుంది. తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ మీద కోళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది. పెట్టలు కావాలితే పెట్టలు, బ్రీడ్ పర్పస్ కావాలితే బ్రీడ్ పర్పస్, ఏది కావాలితే అదే పంపడం జరుగుతుంది. కాకపోతే ఫస్ట్ ఎగ్స్ పెడుతున్నామండి.